సోమవారం నుంచి మార్కెట్లు ఎలా ఉంటాయి అనే ఆలోచన కన్నా ప్రస్తుతం ఇప్పుడు మనం మాట్లాడుకునే స్టాక్స్ తలక చార్ట్ చూస్తే మాత్రం నా బుర్రలో కంటిన్యూస్ గా ఆలోచనలు వస్తూనే ఉన్నాయండి. వీటిల్లో ఫర్దర్ గా నెక్స్ట్ ఎలాంటి మూమెంట్స్ వస్తాయి అని చెప్పి. సో ఇవాళ మనం ఒక 5-6 స్టాక్స్ గురించి మాట్లాడతామండి. ప్రతి స్టాక్ కి మీరు డైలీ చార్ట్ చూసిన తర్వాత నేను చెప్పేది మీరు పూర్తిగా విని అబ్జర్వ్ చేయండి. ఇవేవి కూడా బై సెల్ రికమెండేషన్స్ కాదండి. ప్రతి స్టాక్ కి అటు ఫండమెంటల్ గా ఇటు ప్రైస్ యాక్షన్ పరంగా కొన్ని ట్రిగ్గర్స్ కనిపిస్తున్నాయి. ఇవాళ ఫస్ట్ మనం మాట్లాడుకుంటున్న స్టాక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అండి. 80 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. మళ్ళీ నియర్ టు ఆల్ టైమ్ హైస్ దగ్గరకైతే వస్తుంది. అయితే గడిచిన 2-3 ఏళ్లగా కంపెనీలో కొంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తున్న సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ అయితే లేదు. ఈ మధ్యన కొన్ని ఫ్రాడ్లు బయటికి రావడం, దానికి సంబంధించి మేనేజ్మెంట్ వాళ్ళు రిప్లై ఇవ్వడం ఏవో జరుగుతున్నాయి. బట్ మొత్తానికి ఏంటంటే రీసెంట్ గా వచ్చిన ప్రైస్ యాక్షన్ బట్టి చూస్తే అంత సద్దుమణిగేలా కనిపిస్తోంది. కంపెనీ తలక ఫండమెంటల్స్ ఇక మళ్ళీ ఇంప్రూవ్ అవుతాయి అనేలాగా పరిస్థితులు మారబోతున్నాయండి. నేను చెప్పే పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫర్దర్ గా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో ఫండమెంటల్స్ మరింత బాగా ఇంప్రూవ్ అవడానికి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అండ్ చార్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది పరిస్థితి ఏంటనేది. ఇక నెక్స్ట్ మనం సుప్రియా లైఫ్ సైన్సెస్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ కంపెనీ తలక సీనియర్ మేనేజ్మెంట్ మీద చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి. కొంతమంది జైల్లో ఉన్నారంటూ కూడా న్యూస్ కూడా వస్తుందండి. రీసెంట్ టైమ్స్ లో కాస్త పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చూపిస్తుంది. బట్ షార్ట్ టైమ్ లో ఈ కంపెనీలో చిన్నపాటి కరెక్షన్ రావచ్చు, జాగ్రత్త. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్న స్టాక్ మెరైన్ ఎలక్ట్రికల్స్ అండి. ఈ స్టాక్ నేను కొని 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు కూడా నాకు ఒక రోలర్ కోస్టర్ రైడ్ చూపిస్తుంది. పెరగడం తగ్గడం, పెరగడం తగ్గడం. బట్ ఫైనల్ గా ఈ కంపెనీలో కొన్ని ట్రిగ్గర్స్ అయితే కనిపిస్తున్నాయండి. ఇప్పుడు అవి కూడా ఫండమెంటల్ ట్రిగ్గర్స్ అండి, చాలా క్లియర్ గా ఉన్నాయి. ఎస్పెషల్లీ షిప్పింగ్ సెక్టార్ లో మనకి చాలా చాలా పెద్ద పెద్ద న్యూస్లు అయితే వస్తున్నాయండి. ఎలాంటి న్యూస్లు అంటే ఏదో సంవత్సరం 2 సంవత్సరాలు 1-2 ఆర్డర్లు కాదు, డైరెక్ట్ గా ఒక 10-15 ఏళ్ల పాటు కంటిన్యూస్ గా ఆర్డర్లు ఉండేలాగా మనకి న్యూస్ అయితే వస్తుంది. చూద్దాం, మెరైన్ ఎలక్ట్రికల్స్ లో మనకి ఫండమెంటల్ ట్రిగ్గర్స్ కూడా మారడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే రీసెంట్ గా వీళ్ళకి కంటిన్యూస్ గా ఆర్డర్లు చిన్నవి పెద్దవి వస్తూనే ఉన్నాయండి. కంపెనీ తలక మార్కెట్ క్యాప్ దగ్గరగా 3,900 కోట్లు ఉంటే ఈ మధ్యనే వీళ్ళకి దగ్గరగా అన్ని ఆర్డర్లు కలిపి 1000 కోట్ల ఆర్డర్లు రెడీగా వచ్చాయి. సో అన్ని విధాలుగా కూడా నెమ్మదిగా దీంట్లో మళ్ళీ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. చూద్దాం. నెక్స్ట్ మనం గ్యాబ్రియల్ ఇండియా గురించి మాట్లాడుకోవాలండి. ఈ స్టాక్ గురించి కూడా మనం మాట్లాడడం మొదటిసారి కాదు. ఖచ్చితంగా లెడ్ రీసైక్లింగ్ కంపెనీస్ లేదు అంటే బ్యాటరీ రీసైక్లింగ్ కంపెనీస్ కి మంచి రోజులు ముందున్నాయండి. ఎస్పెషల్లీ 2 వీలర్ 3 వీలర్ ఈవెన్ 4 వీలర్స్ కూడా ఇప్పుడు ఈవీ క్రేజ్ అయితే మనకి పెరుగుతోంది. ఇండియాలో నెక్స్ట్ ఈవీ బ్యాటరీస్ బాగా రీసైక్లింగ్ అవుతాయండి. దీని మీద గవర్నమెంట్ స్పెషల్ గా శ్రద్ధ తీసుకున్నా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గ్యాబ్రియల్ ఇండియాకి ఈ పర్టికులర్ బ్యాటరీ రీసైక్లింగ్ అలాగే ఆ బిజినెస్ సంబంధించిన విషయంలో మంచి మార్కెట్ లీడర్షిప్ కూడా కనిపిస్తుందండి. అందువల్ల ఫండమెంటల్ ట్రిగ్గర్స్ ఈ కంపెనీలో మనకి ఫ్యూచర్ లో రాబోతున్నాయండి. బట్ మీరు ఒకసారి డైలీ చార్ట్ మనం మాట్లాడుకున్న ప్రతి స్టాక్ కి మీరు డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూడండి, మీకు మరికొంత క్లారిటీ వస్తుంది ప్రైస్ యాక్షన్ కూడా ఎలా ఉందనేది. నెక్స్ట్ మనం రేమండ్ రియాలిటీ గురించి మాట్లాడుకోవాలండి. చాలా రోజుల తర్వాత రేమండ్ రియాలిటీలో పరిస్థితులు సద్దమణుగుతున్నాయనిలా కనిపిస్తున్నది. రీసెంట్ గా హైయెస్ట్ ఎవర్ వాల్యూమ్స్ కూడా నమోదయ్యాయండి. అండ్ ఇదే టైంలో ప్రైస్ లో మనకి క్లియర్ గా ట్రెండ్ కూడా మారడానికి అవకాశం కనిపిస్తుంది. సో చాలా మంది రేమండ్ రియాలిటీని హోల్డ్ చేసి దీన్ని ఏం చేయాలని చెప్పి అడుగుతున్నారండి. ఇప్పుడు మీరు ఏం చేయాలనేది కన్నా నెక్స్ట్ ఎంత పెరుగుతుందని చూసే పరిస్థితులు రావడానికి అవకాశం ఉంది. బట్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, స్టాప్ లాసెస్ మెయింటైన్ చేయాలండి. ఒక స్టాకే కాదు, మార్కెట్ లో పరిస్థితులు అలాగే ఉన్నాయి. బిజినెస్లు కూడా ఇమ్మీడియట్ గా మనకి రాత్రికి రాత్రే మారిపోతున్నాయండి. సో స్టాప్ లాస్లు కూడా మెయింటైన్ చేయడం మంచిది. నెక్స్ట్ మనం ఆజాద్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలండి. అసలు ఈ కంపెనీ గురించి తెలిసిన తర్వాత ఒక్క క్షణం కూడా ఎవరు ఖాళీగా కూర్చోలేరండి. అయ్యి బాబో ఏంటి కంపెనీ గురించి తెలుస్తున్నది నిజమేనా, ఈ కంపెనీ తలక పర్ఫార్మెన్స్ ఇంత ఇంప్రూవ్ అవ్వబోతుందా, చార్ట్ చూసినా అలాగే అనిపిస్తుందండి. మీరు చెప్తే నమ్మరు, ఈ కంపెనీ గురించి ఒక్కసారి కనుక మీరు చదివారంటే ఇలా రోమాలు లెక్కపొడుస్తుంటాయండి. నాకైతే చెప్తున్నప్పుడు కూడా చేతి మీద నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. సో ఒకసారి ఈ కంపెనీ గురించి చదవండి, ప్రైస్ యాక్షన్ చూడండి, ఫుల్ క్లారిటీ తెచ్చుకోండి, ఓకేనా? ఎందుకంటే ఇలాంటి కంపెనీస్ ఒకసారి మనం చదివితే బుర్ర గులికేస్తుంటాయండి. నాకైతే ఈ వీకెండ్ కి నా బుర్రలో గిరగిర తిరుగుతున్నది ఈ స్టాక్స్ అన్నిటి గురించి. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్న స్టాక్ బాలాజీ అమైనీస్ అండి. దీని గురించి మన గ్రూప్ లో కూడా పోస్ట్ చేసుకున్నాం, చార్ట్ కూడా పెట్టానండి, గమనించారా? అయితే ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే క్లియర్ గా చాలా రోజుల తర్వాత మంచి టర్న్ అరౌండ్ కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయండి. స్టాప్ లాసులు మెయింటైన్ చేయండి. బట్ చార్ట్ చూసినా కంపెనీకి సంబంధించి రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ చూసినా ఓవరాల్ గా వీళ్ళు ఏ సెగ్మెంట్ లో ఉన్నారో ఆ సెగ్మెంట్ కి సంబంధించి గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తున్న ప్రోత్సాహకాలు చూసినా యాంటీ డంపింగ్ డ్యూటీ తీసుకొచ్చారండి. ఏ ప్రొడక్ట్ అయితే తీసుకొచ్చారో వీళ్ళు అదే ప్రొడక్ట్ ని
డొమెస్టిక్ గా ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో అందువల్ల కమింగ్ డేస్ లో బిజినెస్ లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని చెప్పి ఆశిస్తున్నారు. చార్ట్ కూడా మనకు చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ఒకసారి చూసి అప్పుడు కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ చెప్పండి. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్న స్టాక్ ఐకియో టెక్నాలజీస్. నేను చెప్పింది కరెక్టో కాదో నాకు తెలియదండి. ఐకేఐఓ టెక్నాలజీస్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్స్ లో 19% పెరిగి హైయెస్ట్ ఎవర్ వాల్యూమ్స్ తో మనకి ట్రేడ్ అవుతుందండి. జనరల్ గా ఇలాగ వాల్యూమ్స్ నమోదయ్యాయి అంటే ఖచ్చితంగా ఏదో పెద్ద న్యూసే ఉండి ఉంటుంది. అండ్ బిజినెస్ పరంగా కూడా చాలా చాలా మార్పులు అయితే వస్తున్నాయండి. ఒక్కసారి ఈ కంపెనీ గురించి చదవండి. ఎందుకంటే పెరిగిపోతుంది లేదు అంటే ఫ్యూచర్ లో మల్టీబ్యాగర్ అయిపోతుందని చెప్పడం కాదండి, బట్ ఖచ్చితంగా ఏదో మార్పు అయితే ఈ కంపెనీలో మనం చూడబోతున్నాం. ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించండి. ఇవాళ మనం మాట్లాడుకుంటున్న ఈ 8 స్టాక్స్ గురించి ఖచ్చితంగా మీరు ఫర్దర్ గా ట్రాక్ చేయండి. కమింగ్ డేస్ లో వీటి ప్రైస్ యాక్షన్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మంచి ఆపర్చునిటీస్ లో కొన్ని కనిపిస్తున్నాయి, కొన్నిట్లో జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ సుప్రియా లైఫ్ సైన్సెస్ సీనియర్ మేనేజ్మెంట్ కొంతమంది అరెస్ట్ అవ్వడం జరిగిందండి. బట్ బిజినెస్ పరంగా రీసెంట్ టైంలో కొంత బాగా పర్ఫామ్ చేసిన ఈ కంపెనీలు న్యూస్ రావడం దురదృష్టకరం. బట్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.